హలో. మార్కెట్ రీసెర్చ్ కెరియర్ అని చెప్పి మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సో మార్కెట్ రీసెర్చ్ కెరియర్ వచ్చేసరికి మీకు అది ఎంబీఏస్కి కానీ, లేదా బీటెక్ కానీ, లేదా ఫార్మా కానీ, లేదా బీకామ్ కానీ చదివిన వాళ్ళకి, అంటే ఎనీ డిగ్రీ బై పీజీ చెప్పాలంటే, బీ ఆర్కిటెక్చర్ వాళ్ళకి పనికిరాదు ఇది. బట్ బీటెక్లో మీకు ఉన్న స్ట్రీమ్స్ మెకానికల్, కంప్యూటర్, సిసి, ఐటీ, ట్రిపుల్ ఈ, వీటన్నిటికీ మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఎంబీఏస్ కూడా మీరు ఎంబీఏస్కి మార్కెటింగ్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, లేకపోతే సప్లై చైన్ కానీ, ఆపరేషన్స్ కానీ, రీటైల్ కానీ, ఏ స్పెషలైజేషన్ ఉన్నా కానీ మీరు ట్రై చేయొచ్చు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ బీకామ్ అంటే కామర్స్ లేదా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు గ్రాడ్యుయేషన్లో ట్రై చేయొచ్చు. ఓకే. ప్రస్తుతానికి మనం లార్జ్లీ అసలు అసలు ఏంటి మార్కెట్ రీసెర్చ్ కెరీర్ అంటే ఏంటి, జాబ్ తెచ్చుకోవడం ఎంత ఈజీ, ఎలా ఉంటుంది 10 years తర్వాత అనుకుంటే, ఫస్ట్ థింగ్ డెస్క్ జాబ్. సెకండ్ థింగ్, మీకు స్టార్టింగ్ శాలరీ ఒక 20,000 to 30,000 మధ్యలో స్టార్ట్ అవుతుంది మీ స్కిల్ సెట్ని బట్టి అండ్ కంపెనీని బట్టి. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్, ఇండియాలో అట్లీస్ట్ 2,400 మార్కెట్ రీసెర్చ్ కంపెనీసే ఉన్నాయి అన్నమాట. అంటే మార్కెట్ రీసెర్చ్ అంటే ఇది ఒక సపోర్టింగ్ టీమ్. ప్రతి సేల్స్కి కావాలి, ఇది మార్కెటింగ్కి కావాలి, తర్వాత స్ట్రాటజీకి కావాలి, ఆర్ఎండ్కి కావాలి. సో ఏ కంపెనీ ఉన్నా కానీ, పెద్ద కంపెనీ నుండి చిన్న కంపెనీ వరకు ప్రతి కంపెనీలోనూ ఏ కంపెనీ అయినా తీసుకోండి, దాంట్లో మీకు మార్కెట్ రీసెర్చ్కి వేకెన్సీ ఉంటుంది అనమాట. డెఫినెట్లీ ఉంటుంది. మార్కెట్ రీసెర్చ్ లేకపోతే ఏ కంపెనీను నడవదు, ఏ సేల్స్ మార్కెటింగ్ నడవదు. కాకపోతే ఏంటంటే మీ అక్కడ చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. సో మార్కెట్ రీసెర్చ్ కంపెనీస్ అంటే చాలా వేకెన్సీస్ ఉంటాయి. 2,400 కంపెనీస్ అని చెప్పా కదా. వీటి మొత్తం మీద దాదాపు ఒక 8 లక్షల మంది ఇండియాలో పనిచేస్తున్నారు మార్కెట్ రీసెర్చ్ జాబ్ వాళ్ళు. ఓకే. సాఫ్ట్వేర్ వాళ్ళు దాదాపు ఒక 30 lakhs మెంబర్స్ ఏమో పనిచేస్తుంటారు. సాఫ్ట్వేర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఇది నిష్ అయితే కానే కాదు, చాలా స్కోప్ ఉన్న ఇది. మీకు బెంగళూరు, పూణే, హైదరాబాద్, గుర్గావ్, ఢిల్లీ ఇవన్నీ ప్రైమ్ లొకేషన్స్, చెన్నై ఇవన్నీ ప్రైమ్ లొకేషన్స్ మీకు మార్కెట్ రీసెర్చ్ కెరియర్కి. తర్వాత దీంట్లో ఉండే డిఫరెంట్ జాబ్స్. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట్లాడటం, ఫోన్లో మాట్లాడటం చాలా ఇష్టం. ఫోన్లో మాట్లాడితే పని అయిపోయిద్దిరా చాలు. ఎవ్రీ వీక్ నేను ఒక 40-50 కాల్స్ చేస్తాను, డేటా తెచ్చుకుంటాను, వేరే టీంకి ఇస్తున్నాను అనుకుంటే కనుక ప్రైమరీ కాలింగ్ జాబ్స్ బెస్ట్ మీకు. ప్రతి కంపెనీలోనూ ప్రైమరీ కాలింగ్ జాబ్స్ ఉంటాయి ప్రతి మార్కెట్ రీసెర్చ్ కంపెనీలోనూ. ఓకేనా. తర్వాత ఇది మీకు పెద్ద స్కిల్ సెట్ ఏం అవసరం లేదు. మీకు ఫామ్ ఉంటుంది లేదా ఎక్సెల్ షీట్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడితే మీరు ఇది ఫిల్ చేసి వేరే టీంకి ఇస్తే సరిపోయింది. ఓకే. సెకండరీ రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ అనమాట. ఇది కీ రోల్ ఎంబీఎస్కి, బీటెక్స్కి ఎవరికైనా కానీ. సో ఎగ్జాంపుల్ ఎంబీఏలో మీకు రీటైల్ స్పెషలైజేషన్ లేదా సప్లై చైన్ స్పెషలైజేషన్ అనుకోండి. సో మీరు బేసిక్గా యూనో మీకు గనక ఈ ఆ, నేను ఇక్కడ కొంత మెన్షన్ చేశాను, సప్లై చైన్ మేనేజ్మెంట్ మెన్షన్ చేశా కదా. సో ఏంటంటే మీరు ఎంబీఏలో సప్లై చైన్ మేనేజ్మెంట్, ఒక షిప్పింగ్ కంపెనీ లేదా ఒక డిటిడిసి లాంటి కొరియర్ ఏజెన్సీ లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళ లాజిస్టిక్స్ టీంలో మీరు ప్రాబబ్లీ వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఓవరాల్గా మీరు మానిటర్ చేసుకుంటూ ఉంటారు అండ్ సప్లై చైన్ ఎట్లా అవుతుంది, రన్ అవుతుందా లేదా, బెటర్గా చేయొచ్చు అనేది చూస్తుంటారు. అండ్ కొన్ని కొత్త కంపెనీస్కి కొత్త సప్లై చైన్స్ అన్ని మీరు ప్లానింగ్ చేస్తూ ఉంటారు మీరు కన్సల్టింగ్ సైడ్ వెళ్తే కనుక. ఓకే. అండ్ బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్. సో బిఎఫ్ఎస్ఐ ఏంటంటే మీకు బ్యాంకింగ్లో రీటైల్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్ వీటన్నిటి మీద మీరు బ్యాంక్స్ని అనాలిసిస్ చేస్తూ ఉంటారు. అదే మీ జాబ్. అంతకుమించి మీరు ఏం చేయరు. మీరు అట్లీస్ట్ ఒక వరల్డ్ వైడ్ ఉన్న 50 బ్యాంక్స్ కొత్తగా ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్, వాటి గురించి మీరు ప్రజెంటేషన్స్ ప్రిపేర్ చేయటము, వాటిని అనాలిసిస్ చేయటము ఉంటుంది. హెవీ రైటింగ్ ఏం ఉండదు. కొన్ని జాబ్స్లో ఉంటుంది, కొన్ని జాబ్స్లో ఉండదు. కొన్ని జాబ్స్లో కనుక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుండి మీరు ఎవరైనా ఉండి లేదా మీకు రైటింగ్ అంటే ప్యాషన్, ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక 70 pages అట్లాగా మీరు రైటింగ్ నాకు ఓకే అనుకుంటే కనుక ఆ జాబ్స్ ఉంటాయి. లేదా పీపీటీ స్లైడ్స్ నేను ప్రిపేర్ చేస్తాను అనుకుంటే పీపీటీ ఉంటుంది. మోర్ ఓవర్ ఇది ఒక ఎనాలిసిస్ పొజిషన్ అనమాట. సో నెక్స్ట్ బీటెక్స్ వాళ్ళు ఉన్నారు కదా. సో బీటెక్ వాళ్ళు చాలా మందికి మీకు క్లౌడ్ వగేరా వగేరా అంటే చాలా ప్యాషన్ అనమాట.
సో వీటిలోకి మీరు కన్సల్టింగ్ లేదా మార్కెట్ రీసెర్చ్‌లో క్లౌడ్‌లో మీరు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, క్లౌడ్ ఏరియా, హైబ్రిడ్ క్లౌడ్ కానీ, ప్రైవేట్ క్లౌడ్ కానీ వీటిలో క్లౌడ్ స్ట్రాటజీస్ వీటిలో మీరు చేయొచ్చు. చాలా స్కోప్ ఉంటది. మీరు మోస్ట్‌లీ మీ కెరియర్ అంతా మీరు క్లౌడ్‌లోనే మీరు అనాలిసిస్ చేస్తా ఉంటారు. అంటే ఒక కంపెనీకి క్లౌడ్ స్ట్రాటజీ ఎట్లా డెవలప్ చేయాలి? లేకపోతే కాస్ట్ కటింగ్ ఎట్లా ఉండాలి? లేదా 4, 5 మల్టిపుల్ క్లౌడ్స్ ఉన్నాయి మాకు. మల్టిపుల్ పబ్లిక్ క్లౌడ్స్ ఉన్నాయి. వాటిని స్కిప్ చేసి ఒకే ఒక ప్రైవేట్ క్లౌడ్ తీసుకోవచ్చా? లేదా ఒకే ఒక హైబ్రిడ్ క్లౌడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చా? మా వర్క్ లోడ్స్ ఈ 1, 2 ఈ ఐబీఎంలో ఉన్నాయి. లేదా ఈ ఎన్టీటీ సర్వర్స్లో ఉన్నాయి. వీటి నుండి నేను మొత్తం మూవ్ చేసుకుని అమెజాన్లో పెట్టచ్చా? ఎంత సేవ్ అవుద్ది? ఇదంతా అనమాట. ఓకే, క్లౌడ్. ఓకే, ఇవే కాదు, చాలా ఉంటాయి టాపిక్స్. మీ ఇండస్ట్రీ హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ తీసుకోండి. ఫార్మా వాళ్ళు హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ కోవిడ్ తర్వాత బిగ్గెస్ట్ కన్సల్టింగ్ బిజినెస్ అయింది. ప్రతి కంపెనీలోనే చాలా ఇంపార్టెంట్ అయింది. లైక్ మీరు మెకానికల్ వాళ్ళు అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కన్సల్టింగ్ అంటే అసలు యూరోప్లో కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. చాలా డిమాండ్ ఉన్న ఫీల్డ్. తర్వాత మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, ఎక్సెల్ బేస్డ్ అనలిస్ట్ అంటే ఈ మార్కెట్ రీసెర్చ్ అందరికీ ఒక టీం అనాలిసిస్ చేస్తుంటుంది, ఇంకో టీం బ్యాక్గ్రౌండ్ డేటా గ్రాప్ చేస్తూ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ డేటా అంతా మీరు చేస్తూ ఉంటారు. మీకు ఎక్సెల్ విబి అవసరం లేదు, మిగతా అంతా రావాలి. ఫార్ములాస్ కానీ లేకపోతే మ్యాక్రోస్ కానీ ఇవన్నీ రావాలి. ఆ, ఒక వెరీ గుడ్ పొజిషన్ అనమాట. ఎస్పెషల్లీ రీటైల్ దాంట్లో మీకు చాలా యూజ్ అవుతుంది. రీటైల్ కంపెనీలో, ప్రతి రీటైల్ కంపెనీలో నీల్సన్ ఉంది, లేదా ఇప్సాస్ ఉంది. ఇప్సాస్ ఫార్మా, బట్ నీల్సన్, ఇప్సాస్ లేదా కాంటార్ మిల్వర్ బ్రౌన్ ఉంది, లేదా పెప్సీ ఉంది, కోకోకోలా ఉంది. వీటన్నిటికీ ఎక్సెల్ ఉంటేనే అవుతుంది పని అక్కడ, లేకపోతే అవ్వదు. అండ్ ఒక్కొక్కళ్ళకి భయంకరంగా శాలరీస్ పే చేస్తారు. ఆల్మోస్ట్ 30-40 lakhs పర్ యానం పే చేస్తుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఓన్లీ ఇండియన్ కంపెనీసే మీకు ఐఐటీనా కాదా, ఎన్ఐటీనా కాదా పట్టించుకుంటే, ఫారిన్ కంపెనీస్ అన్ని స్కిల్ బట్టి చూస్తాయి అన్నమాట శాలరీస్ అంతా. ఓకే. అండ్ బిజినెస్ కన్సల్టెంట్ ఇందాక చెప్పా కదా నేను, ఎస్సీఎం అనే దాంట్లో. సో బిజినెస్ కన్సల్టెంట్ అంటే ఏంటంటే, మీరు ఒక స్ట్రీమ్ తీసుకోండి. ఏవియేషన్ కానీ, హోటల్ కానీ, రెస్టారెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ. ఈ దీంట్లో రియల్ ఎస్టేట్ తీసుకున్నారనుకోండి. సో రియల్ ఎస్టేట్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, వాడికి కోవిడ్ తర్వాత పెద్ద సేల్స్ లేవు. ఆడ ఆపరేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎలా తగ్గిస్తారు? సో దాంట్లో ఉండేవి అంటే కాస్ట్ సేవింగ్ కానీ, లేకపోతే ఆపరేషన్ సైడ్ కానీ, లేకపోతే వాడికి సేల్స్ ఎనేబుల్మెంట్, మార్కెటింగ్ సైడ్ కానీ, వీటన్నిటి గురించి మీకు బిజినెస్ కన్సల్టింగ్లో వస్తుంది అనమాట. అండ్ మీరు భయపడొద్దు. జస్ట్ మీరు వీటిలో స్టార్టింగ్ ఎట్లా ఒకటి ఇరుక్కుంటే చాలు, వాళ్ళే మీకు టీచింగ్ ఇచ్చి ముందుకు తీసుకుపోతూ ఉంటారు. లేదా ప్యూర్గా మార్కెట్ రీసెర్చ్లో ఒక కోర్స్ చేద్దాము, ట్రై చేస్తాను అనుకుంటే కనుక డెఫినెట్లీ కింద కమెంట్లో పెట్టండి. నేను మా నెక్స్ట్ బ్యాచ్లో మిమ్మల్ని కూర్చోబెడతాను. ఓకే. సో ఇది మీకు శాలరీస్ వచ్చేసరికి, మీరు ప్రొఫైల్ అన్నారు కదా, శాలరీస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా మీరు ఫారిన్కి వెళ్ళాలన్నా కానీ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ అయినా కానీ లే ఆఫ్స్ ఉంటాయి, లేదా కొత్త టెక్నాలజీ వస్తే పాత టెక్నాలజీ పాత పడిపోయింది తీసేస్తారు. ఎవ్రీ 10 yearsకి కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలని చెప్పి ఉంటుంది. కానీ ఈ మార్కెట్ రీసెర్చ్ కెరియర్లో అసలు అలాంటిది ఉండనే ఉండదు. ఎలా అంటే ఒక పండిపోయిన మామిడి పండుకి డిమాండ్ ఎక్కువ అన్నట్టు, దీంట్లో పండే కొద్దీ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చే కొద్దీ మీరు ఏం మాట్లాడతారా విందామా అని చెప్పి జనాలు అక్కడ బిజినెస్ హెడ్స్ రెడీగా ఉంటారు. కావాలంటే మీరు ఆ, కొన్ని మార్కెట్ కన్సల్టెంట్స్ ఏం మాట్లాడతారు అనేది యూట్యూబ్లో ఒకసారి చూడండి. ఎక్సలెంట్ బిజినెస్, ఎక్సలెంట్ కెరియర్. మీకు ఒక 30-40 years ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కూడా, లైక్ మీరు 25 years స్టార్ట్ చేస్తుంటే 35 ఏళ్ళు పని చేస్తారు. ఒక 60 ఏళ్ళు వచ్చేసరికి ఆ తర్వాత కూడా మిమ్మల్ని గొక్కుతా ఉంటారు. బాబు ఇది చెప్పు బాబు, అది చెప్పు బాబు, ఒకసారి వచ్చి చూడు, మా బిజినెస్ బాగుందా లేదా చూడు, లేదా మాకు ఇక్కడ కాస్ట్ పెరిగిపోతుంది నువ్వు వచ్చేదని చెప్పు. ఇలా ఉంటుంది. వాళ్ళే టికెట్స్ కొట్టి మిమ్మల్ని రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తారు. వెరీ గుడ్ ప్రొఫెషన్, యూ కెన్ ట్రై. Okay, if you like this video, please like, comment and share it with your friends. Thank you.